మనం భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని ముందుకు పోయే ప్రయత్నం చేసినాం. సరే, కాలం కలిసి రాలేదు, ఎన్నికల్లో ఓడిపోయినాం, ఇవాళ ఓడిపోయి ఉండొచ్చుగాక. కానీ దేశం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, జాతి నిర్మాణంలో భాగం పంచుకోవాలనుకునే వాళ్ళు, జాతీయ భావనతో పనిచేసేవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి? ఆలోచించాల్సింది ఖచ్చితంగా నా దేశం ఎట్లా బాగుండాలి, అందులో నా రాష్ట్రం ఎట్లా పాత్ర పోషించాలి, ఎట్లా పని చేయాలి, ఎట్లా పని జరగాలి ఆలోచించాలి. ఎంత భావదారిద్ర్యం అంటే ఇవాళ రాజకీయాల్లో కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు డబల్ ఇంజన్ అట. ఏం డబల్ ఇంజన్? దేనికి డబల్ ఇంజన్? డబల్ ఇంజన్ ఉంటేనే అభివృద్ధి. ఎక్కడ డబల్ ఇంజన్ అభివృద్ధి? తెలంగాణ కంటే ఒక తెలంగాణలోని సింగిల్ ఇంజనే మీ డబల్ ఇంజన్ కంటే ఎక్కువ మూత మోగించలేదా? అద్భుతాలు చేయలేదా? ఒక్క రాష్ట్రం చూపెడతావా నీ డబుల్ ఇంజన్ రాష్ట్రం మాకంటే మెరుగ్గా పనిచేసింది? చూపెట్టు. అయినా ఉండాల్సింది కేంద్రంలో ఉండే పాలకులకు డబుల్ ఇంజన్ కాదు కదా విధానం. 28 ఇంజన్లు ఉన్నాయి దేశంలో, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 ఇంజన్లు ఎక్కడికక్కడ గట్టిగా ఛార్జ్ అయ్యి గట్టిగా ఉరికితే, ఒక ఇంజన్ ఇంకో ఇంజన్తో పోటీ పడి ఉరికితే అప్పుడు దేశం ఉరుకుతుంది. కానీ డబల్ ఇంజన్, ఇక్కడ కేసీఆర్ ఉంటే మేము సపోర్ట్ చేయం, మా ఖిలాఫ్ ఉంటే మేము కేసులు పెడతాం, మా ఖిలాఫ్ ఉంటే జైళ్ళలో పెడతాం, మా ఖిలాఫ్ ఉంటే సతాయిస్తాం, దేశం ఎక్కడైనా పోని, రాష్ట్రం గంగలో పోని, మీరు అడిగింది ఇయ్యం. నేను అడుగుతున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, హైదరాబాద్ మెట్రో మీరు పర్మిషన్ ఇయ్యరు. మేము ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో పోయి అడిగినాం, అయ్యా మా లక్డికాపూర్ నుంచి బిహెచ్ఎల్ దాకా పిచ్చి ట్రాఫిక్ ఉన్నది, మెట్రో పర్మిషన్ ఇవ్వయా స్వామి అంటే, ఇక్కడ మీకు ట్రాఫిక్ లేదు అని చెప్పి పక్కకు పెట్టిండు. ఎక్కటోళ్ళు లేరు, ఎక్కువ గిరాకీ లేదు మీకు అని చెప్పి ఇయ్యలే పర్మిషన్. కానీ ఎక్కడనో ఎలక్షన్లు ఎక్కడుంటే అక్కడ ఇస్తారు. ఉత్తరప్రదేశ్లో ఇక్కడ చిన్న చిన్న నగరాలు, మీరట్, ఇంకేదో బుడ్డ నగరాలు ఉంటాయి, వాటికి మాత్రం మెట్రోలు కడతా ఉన్నారు. అంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని. అందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. ఏది సబ్కా సాత్ సబ్కా వికాస్? ఏది? నీ పరిపాలన లేని, నీతో అలైన్ కానీ రాష్ట్రాలను వెన్నుపోటు పడవడమే సబ్కా సాత్ సబ్కా వికాసా? ఇదేనా రాజకీయం ఈ దేశంలో ఉండాల్సింది? 80 ఏళ్ళ తర్వాత జాతీయ భావన, జాతిని మేమే పొడుస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సిన పని ఇది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక సగటు భారతీయుడిగా శ్రీలంకకు పోయినా, మలేషియాకు పోయినా, మనకంటే బుడ్డ దేశాలు, చిన్న దేశాలు, మన తర్వాత ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన దేశాలు ఎక్కడో వెళ్ళిపోయినాయి ముంగటికి. మనం మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్నట్టు, కులము మతము గిదే లొల్లి, గిదే బొబ్బ. తెల్లారు లేస్తే ఏం చేయాలి, ఏ దేవునికి మొక్కాలి, ఎవరితో ఎవడు కొట్లాడాలి, ఎవరితో ఇట్లా పంచాయతీ పెట్టుకోవాలి, గిదే పని, ఇంకోటి లేదు, వేరే ఏం లేదు. ఇంకా రాజకీయం ఎలక్షన్లు రాగానే ఏదో ఒకటి చేసి మళ్ళా కోపం తెప్పియాలి, ప్రజల్లో ఒక రకమైన పోలరైజేషన్ తేవాలి, అవసరమైతే అక్షంతలు వంచాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, మొత్తానికి ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ 5 ఏళ్ళు టైంపాస్ చేయాలి. ఏం సాధించినాం? లేకపోతే బాధతో చెప్తా ఉన్నా, ఎలక్షన్లు గెలుస్తాం ఓడుతాం, కానీ దేశం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం, మన పిల్లల భవిష్యత్తు ఉండాలి అంటే నాయకత్వాన్ని సరిగ్గా ప్రజలు ఎన్నుకోవాలి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తెలంగాణ పట్టాలు ఎక్కుతుంది. టైం పడుతుంది, ఇంకో 2 ఏళ్ళు డెఫినెట్గా ఉన్నది, ఇంకా టైం. నాకు నిన్న ఆయన మాటలు వింటుంటే నవ్వొచ్చింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు నిన్న, చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. నేను 18 గంటలు పని చేస్తున్నా కాబట్టి నన్నే గెలిపియండి అంటున్నాను. మళ్ళా 18 గంటలు పని చేస్తున్నట్టు. అవును, చేస్తున్నావు, నిజమే. ఏం చేస్తున్నావు 18 గంటలు? కొండలు ఎట్లా కొల్లగొట్టాలి, మన తిరుపతి రెడ్డి గారికి కొత్తగా గిరిజనుల భూములు గుంజుకొని లగచర్ల గుంజుకున్నట్టు ఎట్లా ఇవ్వాలి, అల్లుడికి ఆస్తులు ఎట్లా ఇవ్వాలి, అట్లాగే ఇంకొక ఆయన తమ్ముని పేరింది ఆ జగదీశ్వర్ రెడ్డి. అంటే మొత్తాన్ని నీ కుటుంబాన్ని అదాని కుటుంబం కంటే పెద్దది ఎట్లా చేయాలి, గదే ఎజెండాలో పని చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? లేకపోతే ఉన్న స్కీమ్లు ఊడగొట్టి కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు. ఆయన మరిగా మనం కూడా ఆలోచించాలి, ఏం చేయాలి పార్టీగా. ఉన్న కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు, రైతు బీమా ఊడగొట్టిండు, కేసీఆర్ కిట్లు ఊడగొట్టిండు. ఒకటి కాదు కదా, కొత్త ఏదో తెస్తాడనుకుంటే ఉన్న పథకాలు ఊడగొట్టిండు. ఇంత ఘోరమా? అందుకే ఆలోచించవలసింది, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, తొందరపాటుతనంతో ఆగమాగమయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఎలక్షన్ రాగానే ఏదో చిన్న కోపాల తాపాలతోని ఆగమాగమైతే 5 ఏళ్ళు. పెద్ద ఆయన చెప్పిండు కేసీఆర్ గారు, మోసపోకండి, మోసపోతే గోసపడతారు. ఇలా యూరియా కోసం రైతులు కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఆ రోజు మా నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా ఉంటే ఫోన్ కొడితే ఆటో వచ్చి పొలం కాడ యూరియా వేసిపోతున్నాయి. ఇలా ఉన్నదా పరిస్థితి? ఇక మా సత్యవతక్క పోయి లైన్లో నిలబడ్డది యూరియా కోసం. పరిస్థితి ఏంటంటే ఇవాళ అది మన నాయకురాలు కూడా చివరికి వాళ్ళ పొలంకు యూరియా కావాలంటే కూడా పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది ఆ లైన్లలో నిలబడి. రైతులైతే నిన్న చూసిన, నేను ఒక వీఆర్ఓ కాళ్ళు పట్టుకుంటున్నాడు ఒక రైతు, ఒక వీఆర్ఓ
కాళ్ళు పట్టుకుని సారు నాకు ఒక యూరియా బస్తా ఇయ్యి అని చెప్తున్నాడు. ఈ పరిస్థితి అలా దేశంలో ఉన్నది.